2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వాస్తవ వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న వేళ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం సహా కొత్త ఉద్యోగాల సృష్టి వల్ల ప్రైవేటు వినియోగం భారీగా పెరగనుండడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ నమోదు చేయనున్న ఈ ఫలితాలు 1998-2002 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న పరిస్థితులతో పోల్చితే మెరుగ్గా ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు కొనసాగుతుందన్న ఆ సంస్థ ద్రవ్యలోటు మరింత అదుపులోకి వస్తుందని అంచనా వేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వ విధానాలు సరైన దిశలోనే సాగుతూ స్థూల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడినా ఆర్థిక వ్యవస్థ చాలా నెమ్మదిగా కోలుకుంటోందని అభిప్రాయపడింది. ఈ ఆర్థిక మందగమనానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణమని మోర్గాన్ స్టాన్లీ సంస్థ వివరించింది.